విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం ఎంతో అవసరమని, అదేవిధంగా వ్యాయామం చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని, దీనివల్ల చదువులో రాణిస్తారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం కప్ 2వ ఎడిషన్లో భాగంగా టార్చ్ ర్యాలీని మంచిర్యాల డీసీపీ భాస్కర్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఐబీ చౌరస్తా నుండి బాలుర క్రీడా మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొదటిసారి తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని అన్నారు. యువకులు శారీరక వ్యాయామం కోసం మైదానానికి వచ్చి వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత చదువులు చదివేందుకు మానసిక మరియు శారీరక దృఢత్వం అవసరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అందజేస్తున్నామని అన్నారు. స్కూల్ నుంచి మండల్ నుంచి డిస్ట్రిక్ట్ మళ్ళీ రాష్ట్ర స్థాయిలో అందరూ అన్ని రకాల ఈసారి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అన్ని రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అందరూ ఆడాలి, హెల్తీగా ఉండాలి. ఎందుకు మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మాత్రం బాడీ హెల్తీగా ఉంటుంది. అండ్ పిల్లలకి కూడా ఎవరైనా యువకులు కూడా హెల్తీ బాడీ ఉంటే మాత్రమే హెల్తీ మైండ్ ఉంటుంది. ఆ ఆలోచనతోటి స్కూల్స్ లో ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఫిజికల్ యాక్టివిటీస్ పెంచాలి, గేమ్స్ స్పోర్ట్స్ కి మనం ప్రోత్సహించాలి. దానికోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతున్నాయి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ గేమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ఫస్ట్ టైం స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా ఏర్పాటైంది. సేమ్ గా అన్ని స్కూల్స్ లో స్పోర్ట్స్ మెటీరియల్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ కాంపిటీషన్ స్పోర్ట్స్ గేమ్స్ కాంపిటీషన్ ఆర్గనైజ్ అవుతుంది. దాంతో పాటు మంచిర్యాల జిల్లాలో వేరే అసోసియేషన్స్ కూడా రకరకాల గేమ్స్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మనం ప్రతి క్వార్టర్ లో మంత్లీ కూడా ఈ ఏమైనా డ్రగ్స్ యూజ్ సంబంధించిన ఉన్నాయి, దానికి ఖచ్చితంగా మనం ఎలిమినేట్ చేయాలి. మన ఎవరైనా యూత్ స్టూడెంట్స్ అందరూ ఫిజికల్ యాక్టివిటీకి గ్రౌండ్స్ కి రావాలి. నాట్ ఫర్ అది డ్రగ్స్ అట్లా కాకుండా అందరూ హెల్తీ ఉండాలి. ఆ ఆలోచనతోటి మనం ఈ రోజు నుంచి ఏర్పాటు చేస్తున్నాను. ఐ హోప్ లాస్ట్ ఇయర్ దాదాపు 7,500 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ 10,000 12,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి.